ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ 150 పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ సెంటర్లో గల గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించబడింది. ఇక్కడికి వచ్చిన మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, జిల్లా నాయకులందరూ మార్కెట్ సెంటర్ నందు ఉన్నటువంటి మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహనీయుడు జాతిపిత వారి యొక్క సేవలు దేశానికి మరి ఎంతో గర్వకారణం. శాంతియుతంగా పోరాటం చేసి ఈ దేశానికి మరి స్వాతంత్రం సిద్ధించినటువంటి వ్యక్తుల్లో ప్రథముడు. వారికి ఘనమైన నివాళులు అర్పించి ఈ రోజున మరి దేశం అంతటా కూడా మరి వారికి ఎంతో ఘనంగా పుట్టినరోజు సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా మహిళా కాంగ్రెసు, యూత్ కాంగ్రెసు, అదే మన భద్రాచలం సెంటర్లో, మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి మన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించడం జరిగింది. పూలమాలలు వేసి స్వీట్లు పంచి పెట్టుకొని నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పట్టణ కాంగ్రెస్, అలానే మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడాను ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసి కాంగ్రెస్ కార్యకర్తలకి, ముఖ్యంగా మండల కాంగ్రెస్ మరియు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇచ్చేసిన మహిళా కాంగ్రెస్, అలాగే యూత్ కాంగ్రెస్, వివిధ కాంగ్రెస్ సంఘ నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం. మనందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర మహాసంగ్రామంలో అనేక ఉద్యమాలకు పిలిపించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమం అనేది నాటికి నీటికి ఇప్పటికీ జరగనటువంటి చరిత్ర నిండిపోయినటువంటి ఉద్యమం అది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళగొట్టడానికి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు మహాత్మా గాంధీ గారు 1945 సంవత్సరంలో. దాదాపుగా ఆ ఉద్యమం స్వాతంత్రం ప్రకటించేంత వరకు నిరక్షరుషంగా 2 సంవత్సరాలు కొనసాగుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రసార సాధనాలు కానీ మరి ఇతర సాధనాలు కానీ లేకపోయినా ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమం అనేది చాలా తొందరగా విస్తరించి క్విట్ ఇండియా అంటే భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి, ఇక మీరు ఖాళీ చేయండి అనే ఉద్యమాన్ని ఇక చాలా లోతుగా తీసుకెళ్ళి దేశం మొత్తం తగ్గే కాలంలో దేశవ్యాప్తంగా తీసుకెళ్ళి స్వాతంత్రం వచ్చేంత వరకు అనేక మంది జైళ్ళు నిండిపోయినాయి, రోడ్లు నిండిపోయినాయి. ఇక బ్రిటిష్ వాళ్ళకి ఊరికి జరపకుండా ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్ళిన ఉన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఇక ఆ ఉద్యమాన్ని వాళ్ళు తట్టుకోలేక 1947 ఆగస్టు 15 తారీఖు అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించడం జరిగింది. అంతటి ఉద్యమానికి నాయకత్వం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో ఈ దేశ ప్రధానిగా వ్యవహరించి జై జవాన్ జై కిసాన్ అని నినాదించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈ రోజునే జరుపుకుంటా ఉన్నాం. ఈ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి ఇద్దరు మహనీయుల జయంతిని జరుపుకోవటం, అందులో పాల్గొనడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ పరమత సహనాన్ని పాటించాడు. అదేవిధంగా అహింస సిద్ధాంతాన్ని బోధించి అహింస ద్వారానే, సత్యాగ్రహం ద్వారా, లేకపోతే ఇంకా ప్రజా ఉద్యమాల ద్వారా ఈ దేశంలో రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన దాంట్లో ఒక్క రక్తం బొట్టు చెందకుండా అహింస ద్వారానే స్వతంత్రం తేవడం అనేది గొప్ప విశేషం. అదేవిధంగా ఏదైతే పరమత సహనాన్ని పాటించమని బోధించాడో, ఏదైతే అహింసని
ఆయన అహింస కావాలని బోధించాడు. అదే హింసకి, తుపాకీ గుళ్ళకి ఈ రోజున ఎవరైతే గాంధీ గారి పేరు చెప్పి స్వచ్ఛ భారత్ అనే లేకపోతే ఇంకేదో చెప్తా ఉన్నారో వాళ్ళ వారసులు అయినటువంటి గాడ్సే చేతిలో గాంధీ మరణించడం చాలా దురదృష్టకరం. ఇలా ఎవరైతే గాంధీని చంపిన వారు ఉన్నారో, ఎవరైతే గాంధీ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, ఈ హిందూ మతాన్ని ప్రేరేపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రోజున గాంధీ పటానికి జయంతి రోజున పూలమాల వేస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. ఈ రోజు రాబోయే రోజుల్లో పరమాత్మ సహనంతోనే లౌకికవాదంతో ఎవరైతే గాంధీ గారు కానీ లేకపోతే ఈ రోజున లాల్ బహదూర్ శాస్త్రి కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అనేక మంది లౌకికవాదులు ఈ దేశంలో లౌకికవాదులు ఏమైతే కోరుకుంటా ఉన్నారో దానికోసం కృషి చేసినప్పుడే ఈ గాంధీ జయంతి జరుపుకున్న దానికి మనం మహాత్మా గాంధీకి, జాతిపిత మహాత్మా గాంధీకి. పడుతున్నారు పాటలు సార్ కొంచెం నూట 50వ జయంతి భద్రాచలం టౌన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ ఈరోజు మహాత్మా గాంధీ గారికి మనం జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. స్వతంత్ర సమరయోధుడు, అహింసవాదిగా ఉండి అహింసతోనే స్వతంత్రం సాధించిన వ్యక్తిగా ఈరోజు పేరు పొందిన మహాత్మా గాంధీ గారు చేసిన మనం సేవలు తెలుసు. ఎక్కడి నుంచి గుజరాత్ నుంచి ఇటుపక్క మా కన్యాకుమారి వరకు కాలినడకనే నడిచి అహింసతోనే స్వతంత్రం సాధించిన వ్యక్తిగా మనకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన అందరినీ తుపాకులతో కొడతా ఉంటే వాళ్ళు కొట్టినా పర్లేదు, ఈ చెంప కొట్టినా పర్లేదు, మన ఆ చెంప ఇచ్చి ఖచ్చితంగా అహింసతోనే ఉప్పు సత్యాగ్రహాన్ని కానీ స్టార్ట్ చేసి అహింసతోనే స్వతంత్రం సాధించిన దాంట్లో మొదటి వ్యక్తిగా మహాత్మా గాంధీ నిలబడ్డారు. ఈరోజు 150వ జయంతి అయినా ఒక దేవుడిగా కొలుచుకునే మహాత్మా గాంధీ గారిని ఈరోజు మన భద్రాచలం టౌన్ నందు జయంతి జరుపుకోవటం సంతోషంగా ఉంది. అందరూ పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ఒక భారీ ఎత్తున జరుపుకోవటం ఇంకా ఆనందంగా ఉంది. అందరూ ఒక కలయికతో, నిజంగా భద్రాచలం ఒక కలయికతో రావటం ఇంకా మంచి ఆనందంగా ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే జయంతి జరుపుకుంటారో దానికి కూడా మేము ప్రజలందరికీ మహాత్మా గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరందరికీ మంచి ఉత్సవాలు జరుపుకోవాలని, అహింసతో ఏదైతే సాధించానో అహింసనే ఈరోజు నడవాలని, మనం కుల మతాలకు సెక్యులారిటీ లేకుండా ఆ రోజు ఏ కులమత భేదాలు లేకుండా మా మంచి కుటుంబంలో పుట్టి కూడా అన్ని కుటుంబాల్లో అన్ని కులాలను కలుపుకుని పోయిన మహాత్మా గాంధీ గారు ఈరోజు మహాత్మా గాంధీ ఆశయాలను సాధించాలి మహాత్మా గాంధీ ఆశయాలను సాధించాలి మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దాం మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దాం. నమస్కారం. ఈ రోజున మనకి స్వాతంత్రం వచ్చిన రోజు. మరి భారతదేశంలో ఎంతోమంది త్యాగ ఫలితాల వల్ల ఈ రోజున తెల్ల మూకలని తరిమేసి మనం స్వేచ్ఛా జీవితంలో బ్రతుకుతున్నామంటే ఎంతమంది ప్రాణ త్యాగాలు చేసి ఈ రోజున మనకి ఇటువంటి హక్కుని కల్పించినటువంటి రోజు ఈరోజు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మానవతావాదులుగా అహింస మార్గం, అహింసతోనే మనము చేయాలి తప్ప దాడులు ఉన్మాదులు చేయకుండా మనము సత్యాగ్రహంగా సత్యంతోనే మనము మన స్వాతంత్రాన్ని నిర్మించుకొని భారతదేశంలో మనకున్నటువంటి హక్కులని మనం నిర్మించుకునే విధంగా చేసినటువంటి మహానుభావుడు గాంధీ మహాత్ముడు. అటువంటి గాంధీ మహాత్ములకి వారి జయంతి రోజున మనము వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం, భద్రాచలంలో ఉన్నటువంటి పాత మార్కెట్లో ఉన్నటువంటి గాంధీ గారికి ఈ రోజున
పెద్దలు ప్రముఖులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి అన్నగారు బంధం శ్రీనివాస్ గౌడ్ గారు, రాణి గారు, మిత్రులు, తమ్ముళ్ళు రమణ గారు, అలాగే గుప్తా గారు, మా సోదరులు సుబ్బారావు గారు, ప్రశాంత్ కిషోరు తమ్ముడు, అలాగే కళ్యాణి గారు, దేవకి గారు, వీరందరూ పాల్గొన్నారు ఇక్కడ. మరి పెద్దలు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తెల్లం వెంకట్రావు గారు కూడా వారు కూడా విచ్చేసి ఇప్పుడే వారు కూడా గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం నిజంగా ఈ చాలా శుభసూచకం, ఆనందం. ఒక గొప్ప విషయం ఏంటంటే మహానుభావులు కొన్ని వందల మంది భగత్ సింగ్, మరి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదుందో ఆ రాజ్యాంగం పట్ల గౌరవంతో ఈ రోజున మనం నివసిస్తున్నాం. ఇటువంటి మహానుభావులు ఒక భగత్ సింగ్ గారు, ఒక గాంధీ మహాత్ములే, మరి వల్లభాయ్ పటేల్, అలాగే అల్లూరి సీతారామరాజు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మహానుభావులు ఎంతోమంది త్యాగ ఫలితం వల్లనే ఈ రోజున మనం ఇట్లా స్వేచ్ఛగా తిరుగుతున్నామని చెప్పుకోవాలి. అటువంటి మహనీయులందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున మరి గొప్ప మహానీ